హరే కృష్ణ బృందావన్ యాత్ర పార్ట్ 7 అండి. ఇదే లాస్ట్ ఇంకా బృందావన్ యాత్రది ఈరోజు లాస్ట్ కంక్లూడింగ్ సెషన్ పెట్టారు ప్రభుజీ. అందరు కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పారండి. ఆ వీడియోస్ మొత్తం రికార్డ్ చేశాము. అలాగే ప్రణవనందన్ ప్రభుజీ వాళ్ళ అమ్మగారు, వారి నాయనమ్మ గారు అందరూ కూడా మాట్లాడారు. అలాగే ఇన్ని రోజులు మనకైతే ఎవరైతే సేవలు అందించారో వారందరికీ కూడా ప్రభుజీ సన్మానం చేయడం, వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. బృందావన యాత్ర డివోషనల్ అనే దానికంటే మించి ఒక లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, ఒక మెటీరియల్ వరల్డ్కి ఒక డివోషనల్ లైఫ్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రణవనంద ప్రభుజీ యొక్క ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన మన ఇన్పుట్స్ బేస్ చేసుకుని చూస్తే ఉందామంటే ఇదివరకు కూడా వచ్చాను, కానీ అప్పుడు అంతా ఎలా ఉందంటే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చాము, అలా అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుజీ ద్వారా రావటం వల్ల ప్రతి ప్లేస్ గురించి క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ముందు రోజు ఏం జరుగుతుంది, మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాం, వాటి యొక్క కథ, వాటి యొక్క పురాణాలు అన్ని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ అనుభూతి చాలా కొత్తగా ఉంది. ప్లస్ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇప్పుడు నిజంగా ఇది ఎప్పుడో పురాతనమైన టెంపుల్ ఎంత అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందా, మనం ఎంతోమంది రాజులు యుద్ధాలు గట్ట చేసి విగ్రహాన్ని కాపాడుకున్నారు. ఆ స్టోరీస్ అన్నీ విన్న తర్వాత మన సంస్కృతిని అంతా మర్చిపోయి మనం మెటీరియల్ లైఫ్లో ఎందుకలా వెళ్తున్నాము, ఎందుకలా చేస్తున్నాము అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కరూ. సో ఈ మెటీరియల్ లైఫ్ నుంచి దూరంగా వచ్చేసి ఈ డివోషనల్ లైఫ్కి ఎలా ముందుకెళ్ళాలి అని అనుకునేది ఎవరైనా కానీ కంపల్సరీ ఇక్కడికి వచ్చి కంపల్సరీ బృందావనం వచ్చి బృందావనకి ప్రాముఖ్యతను తెలుసుకుని ముందుకెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. గిరి పరిక్రమ గురించి ఏం చెప్పగలరు? గిరి పరిక్రమ గురించి ఇది కూడా సేమ్. నేను లాస్ట్ బృందావనం వచ్చినప్పుడు చాలామంది చూసాను గిరి పరిక్రమ చూడటం. అప్పుడు 21 కిలోమీటర్స్ అంటే 21 కిలోమీటర్స్ ఎలా నడుస్తారు అనుకున్నాం. చాలామంది రాళ్ళగొట్టతో 1118 చేస్తుంటే వాళ్ళకి ఎన్ని నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, ఎందుకు అలా చేస్తున్నారు అనుకునేవాడిని. కానీ అసలు నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ ఈసారి వచ్చినప్పుడు స్టార్ట్ చేసి 21 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేసేసరికి నాకే తెలియలేదు. అసలు 21 కిలోమీటర్స్ పరిక్రమ అనేది ఇంపాసిబుల్ అనుకున్నామని నేను అసలు హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ జపం చేసుకుంటూ ప్రభుజీ వెనకాల వెళ్ళిపోతుంటే అసలు అలసట లేకుండా చాలా చాలా ఈజీగా అయిపోయింది నాకు. నిజంగా ఆ శక్తి గోవర్ధనుడే మహారాజా మనకి ఇచ్చాడు. నిజంగా హరే కృష్ణ ప్రభుజీ మనకి ఇచ్చాడు. అందు గురించి మనం చేయగలిగాం. విడిగా మనం ఒక 1 కిలోమీటర్ నడవలేము, కానీ కేవలం మనకి ఆ దేవుడు ఇచ్చిన శక్తి, ఆ చుట్టూ ఉన్న ఆ పాజిటివ్ వైబ్స్, ఆ గోవర్ధన మహారాజు యొక్క శక్తి వల్ల కేవలం మనం నడిచామని నాకు ఫీల్ అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఏం చెప్పగలుగుతారు ఈ బృందావన యాత్ర గురించి? మీరు ఎలా? హరే కృష్ణ మాతాజీ. ప్రణవానంద స్వామితో విశాఖపట్నం నుంచి వచ్చాము మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. 450 మంది వచ్చాము. 450 మంది కాదు, 1000 మంది వచ్చినా చక్కగా చూసుకుంటున్నారు. అందరికీ పేరు పేరున అడుగుతున్నారు, రండి, బయలుదేరండి, ప్రసాదాలు తిన్నారా, ఎలా ఉంది, సదుపాయంగా ఉందా, రూమ్స్ బాగున్నాయా. అతనితో ఇంకా ఎన్నో యాత్రలు చేయాలని అనుకుంటున్నాం ప్రభు మాతాజీ. ఇంకా రావాలి అతనితో. హరే కృష్ణ. భక్తుల సాంగత్యంలో ఉన్నాం మాతాజీ. ఎంత అనుభూతిగా ఉంది, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ. అతని క్లాసులు వింటాము, అతని యూట్యూబ్లు చూస్తాము, అతనితో దగ్గరగా ఉండి మాట్లాడి అసలు ఎంత ఎలా ఉందంటే బాబోయ్ చెప్పలేము. ఇంకా మళ్ళీ ట్రిప్ వచ్చేటప్పుడు ఇంకా చాలా మందిని తీసుకొస్తాం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. బృందావన యాత్ర గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉంది యాత్ర? ఇది జీవితంలో మర్చిపోలేని యాత్ర మాతాజీ. 4 ప్రభుజీలు, బ్రహ్మచారులు, రామానంద ప్రభుజీ, ప్రేమనాథన్ ప్రభుజీ, గౌరాంగ ప్రభుజీ, పూర్ణచంద్ర ప్రభుజీ, వీళ్ళందరూ కలవడం, కృష్ణుని యొక్క దోస్తులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో సుధామ, బల్దేవ్, వీళ్ళందరూ కలిసినట్టు అనిపించింది. అలా ప్రభుజీ వాళ్ళ అమ్మ నాన్న రావడం, వాళ్ళు మాకు ఇప్పుడు దేవకి వసుదేవులతో సమానం అనిపిస్తుంది. నిజంగా ఇది గోలోక బృందావనం లాగానే ఉంది. ఇక్కడ నుంచి అసలు వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు. మేము దగ్గర వారం రోజులైంది వచ్చి, వారం రోజులు అయిందా అన్న ఫీలింగ్లో ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రతి సంవత్సరం ఎన్ని యాత్రలు తీసినా తప్పకుండా ఆదిలాబాద్ భక్తులతో పాటు అందరూ త్రూఅవుట్ ఇది వరల్డ్ యాత్ర అన్నమాట. ఎందుకంటే చాలామంది అమెరికా నుంచి కూడా వచ్చారు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, అన్ని రాష్ట్రాల నుంచి, కేరళ నుంచి కూడా రావడం జరిగింది. ఇది మాకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. హరే కృష్ణ. కృష్ణ. బృందావన యాత్ర ఎలా ఉంది మీకు?
చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రణవానంద స్వామితో వచ్చాము. చాలా ఉపన్యాసం ఎంతో నచ్చింది. అంత లెక్క దర్శనం భాగ్యం ఇచ్చి అవకాశం ఇచ్చారు. మేము నడవలేము అనుకున్న వాళ్ళని ఆ రాధారాణి చేత ప్రణవానంద స్వామి వారి చేత ప్రేయర్ చేయించి నడిపించారు. బృందావన యాత్ర చక్కగా చేయించారు. హరి బోల్ హరే కృష్ణ. మేము విశాఖపట్నం నుంచి 6గురు వచ్చాము. ఇదే ఫస్ట్ టైము. భయపడ్డాం కానీ మేము భయపడవలసిన పని లేకుండా అయ్యింది. ప్రభుజీ మాటలు విని హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ ప్రణవానందాస్ గారి అమ్మగారు, వారి నాయనమ్మ గారు, వారి తమ్ముడి వైపు. అమ్మ, ప్రణవానందాస్ ప్రభుజీ భక్తులతో మీరు యాత్ర ఎలా అనిపిస్తుంది మీకు? ఈ యాత్ర అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా చాలా చాలా ప్రిపరేట్ చేస్తున్నారు. మీ అందరి దర్శనం బాగైందా? చాలా బాగా జరిగిందమ్మా. మా ప్రభుజీ కృప వల్ల, ఆ కృష్ణుడి కృప వల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా యాత్ర చాలా బాగా జరిగింది. అమ్మ మనతో పాటు కూడా నిన్న గిరి ప్రదక్షిణ చేశారు పాదయాత్రతో. మాకైతే కనిపించారు మా యాత్రలో. అమ్మ మీరేం చెప్పగలరు? మీ మనవడి ప్రణవానందాస్ ప్రభుజీతో భక్తుల సాంగత్యం, మాకు మీలాంటి పెద్దల సాంగత్యం దొరకడం ఏం చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. యాత్ర బాగుంది. మీ అందరి సాంగత్యం ఇంకా బాగుంది. మా అందరి మనసుల్ని సాంగత్యం ఆశీర్వాదం అయితే మాకు చాలా ఉంది. మా అందరి మనసుల్ని ప్రణవానందాస్ ప్రభుజీ ఇట్లా కట్టిపడేశారు. అసలు ప్రభుజీని చూస్తుంటే మాకు కృష్ణుని చూసినట్టే అనిపిస్తుంది. ప్రభుజీ మా ఇంటికి వస్తున్నాడు, మా ఆదిలాబాద్కి వస్తున్నాడు అంటే మాకు ఎక్కడ లేని ఆనందం అసలు. ఒక విషయము, ప్రణవానందాస్ ప్రభుజీ ఆదిలాబాద్తో స్పెషల్గా వస్తారు ఎప్పుడు కూడా. ఆదిలాబాద్ అంటే వీళ్ళందరూ అంటారు అన్నట్టు క్లాస్లో, జీవి యాత్రకి వెళ్ళినప్పుడు అందరూ అన్నారు అన్నట్టు, మీరు అదృష్టవంతులు, ప్రభుజీ మీకు ఆదిలాబాద్కి ఎప్పుడు రావడం అదృష్టవంతులు. నిన్న కొందరు ఏమడిగారంటే, ప్రభుజీ ఆదిలాబాదా, ప్రభుజీ ప్రాపర్ ఎందుకు మీ దగ్గరనే ఉంటారు? మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే, మీరు స్పెషల్ ప్రభుజీకి ఎప్పుడు కూడా ఆదిలాబాద్ వాసులు. అదే మాతాజీ మీరేం చెప్పగలరు యాత్ర గురించి? మాతో పాటు మీ యాత్ర ఎలా ఉంది? యాత్ర అనేది ఫస్ట్ టైం. నేను బెస్ట్ అని చెప్పొచ్చు. అన్ని దర్శనాలు, ఇంతమందితో అన్నిటి గురించి తెలుసుకుంటూ తిరగడము చాలా చాలా బాగా. మా అందరి అదృష్టం ఏంటంటే మీతో పాటు ఈ యాత్ర చేసుకోవడం మా అదృష్టం. ఎందుకంటే మీ సాంగత్యం దొరకడం, ప్రభుజీతో సాంగత్యం దొరికింది. ఇంకా ప్రభుజీ మేము వదలము, కానీ మీ అందరి దర్శనం మొదటిసారి జరగడం, మీ అందరి సాంగత్యంలో యాత్ర చేసుకోవడం తప్పకుండా రావాలి. మీరు ఎప్పుడు మావాలి. అంత చక్కటి అసలు ఎప్పుడు ఏమనుకుంటామంటే, మాతాజీ అసలు ఎంత అంటే ప్రభుజీ ఎంత అదృష్టవంతుడు, ఇలాంటి తల్లిదండ్రి ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత చక్కటి అబ్బాయి పుడతాడు అనిపిస్తుంది. నిజంగా సాష్టాంగ ప్రణామం చేసి ఎన్ని కోట్ల దండ ప్రణామం చేసినా కూడా అలాంటి ప్రభుజీని మాకు ఆదిలాబాద్ తెలుగు ప్రభుజీ మాకు దొరకడము మా అందరి అదృష్టం. మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి సరిగ్గా హిందీ రాని వాళ్ళు ఉన్నారు, అసలే రాని వాళ్ళు. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ హిందీ రానే రాదు ప్రభుజీ. కానీ ఈ మాకు తెలుగు ప్రభుజీ దొరకడం ఎంత అదృష్టం అంటే, మేము 4-5 years నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండే వాళ్ళం. ఈ ప్రణవానంద ప్రభుజీతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఇంకా అప్పటి నుంచి మేము అసలు వదలట్లేదు తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హరే కృష్ణ. ఎప్పుడు కూడా ఇలాగే మాతో పాటు మేము ఏ యాత్రకి వెళ్ళినా కూడా తప్పక మీరు రావాలి. మా అదృష్టం మాతది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, యాత్ర ఇది మన బృందావన యాత్ర ఎలా అనిపించింది ప్రభుజీ? మా అందరి సాంగత్యంతో పాటు మీరు చేస్తారు కదా. ఈసారి స్పెషల్ ఏంటంటే ప్రణవానంద ప్రభుజీ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మనం యాత్ర జరుపుకున్నాము. మీరు ఇంతకుముందు 3-4 సార్లు వచ్చి ఉండొచ్చు, అయినా కూడా ఈసారి ఈ యాత్ర ఎలా అనిపించింది? చాలా సంతోషం. అసలు ఊహించలేదు ఇంత భక్తితో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి యాత్రకు వస్తారని మేము ఎప్పుడు ఊహించలేదు. కాకపోతే శ్రీల ప్రణవానంద ప్రభు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుజీ నిత్య నిర్విరామంగా గత 3 నెలల నుండి ఈ యాత్ర ఎలా జరగాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, అందరు భక్తులు ఎలా ఆనందపడాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా కృషి చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. గత 5 రోజులుగా ప్రొద్దున 3 గంటలకు లేస్తే నైట్ 12 వరకు పడుకోకుండా ప్రతి ఒక్క భక్తుని మాట్లాడిస్తూ, ప్రతి ఒక్క భక్తుని యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ దాన్ని సొల్యూషన్గా వెళుతూ ప్రభుజీ మొత్తం ఈ యాత్రకు సక్సెస్ అవ్వడానికి కారణం మొత్తం ప్రణవానంద ప్రభు. సో ప్రభుజీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత భక్తులతో
సాంగత్యంతో ఇంత పెద్ద యాత్రను నిర్వహించి ఈ యాత్రలో అంత సఫలీకృతమైంది. ప్రసాదమైన కానీ, కీర్తన కానీ, లెక్చర్ కానీ, మొత్తం గిరి ప్రదక్షిణ కానీ, దర్శనాలు కానీ అన్నీ సజావుగా జరుగుతూ కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను దాటుతూ ఈ యాత్రను సఫలీకృతం చేసినందుకు ఈ భక్తులందరికీ విశేషంగా ధన్యవాదాలు. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రభుజీ కూడా గిరి ప్రదక్షిణ చేశారు మాతో పాటు, కానీ మేము నడవలేకపోతున్నాం. కానీ ప్రభుజీ వాళ్ళు ఆన్ ది డ్యూటీ ఎప్పుడు కూడా అసలు అటు ఇటు పరిగెడుతూ నైట్ 12 గంటల వరకు కూడా వీళ్ళు డ్యూటీలోనే ఉన్నారు. ప్రభుజీ ఎన్నోసారి మీరు ఇది పాదయాత్ర చేయడం? పదయాత్ర చేయడం 6వసారి, గిరి ప్రదక్షిణ 6వసారి అంట. అది మేము అసలు కుంటుతున్నాం, నడవలేకపోతున్నాం రాత్రి వచ్చి నుంచి. కానీ ప్రభుజీ మాత్రం అటు ఇటు పరిగెడుతుంటే నేను అడుగుతున్నాను మీ కాళ్ళ నొప్పులు లేవా అని చెప్పేసి. మాకు కొత్త వాళ్ళం కదా, మేము వచ్చింది కొత్త వాళ్ళం కదా, అసలు ఆటోలకి ఆటకని వీటిని ఎంతంత తీసుకుంటున్నాం. అయినా సరే దగ్గరుండి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ప్రతి వాళ్ళని అడిగి ఆటోలు పంపిస్తాం, మీరు ఎవరు తొందర పడద్దు, చేయొద్దు, చక్కగా మాకు గైడెన్స్ మేము చేసింది ఏం లేదు. ప్రణవానంద ప్రభు ఎలా మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మాటలు కాదు అసలు. ఇంతమంది ఒక 30 మంది పిల్లల్ని స్కూల్ టీచర్ మెయింటైన్ చేయలేదు, 500 మెంబర్స్ మెయింటైన్ చేయడం చాలా గ్రేట్. ఎలా ఉంది ప్రసాదం కానీ మాతాజీ మీరు చెప్పండి, ప్రసాదం కానీ కీర్తన కానీ మీకు ఏం నచ్చింది ఈ యాత్రలో అన్నిటికంటే? అన్నీ నచ్చాయి. గిరి ప్రదర్శన చేశారా? మొత్తం చేశారా? ఎలా అనిపించింది? కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? లేవా? మొత్తం చేశారు. ఎలా ఉంది ఇక్కడ సర్వీసెస్ అన్ని కూడా, అకామిడేషన్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి కదా? ఫస్ట్ టైం మీరు యాత్ర రావడం? ఫస్ట్ టైం. మళ్ళీ రావాలనుకుంటాం. రెడీ. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ కానీ, కీర్తన, హారతి? మార్నింగ్ హారతికి రెగ్యులర్గా వస్తున్నారు. 5 గంటలకి హారతి అండి ఇక్కడ రెగ్యులర్గా ఖచ్చితంగా రావాలి. 4:30 కల్లా వచ్చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. 3:30 నిన్న 3:30 గిరి ప్రదక్షిణకు స్టార్ట్ అవ్వాలంటే అందరూ కూడా 3:30కు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా. ఇంకేం చాలా బాగుంది. మాకు చాలా చాలా ఆనందం ఉంది. పొద్దున్న నుంచి కీర్తన కానీ, టిఫిన్ సెక్షన్స్ కానీ, ఫుడ్ కానీ, నైట్ టైం టు టైం అసలు ప్రతి అసలు ఎలాగున్నాయి, బాగున్నాయా లేదని కూడా కనుక్కుంటున్నారు. ప్రభుజీ బట్టలు చేయాలని అసలు హరే కృష్ణ చెప్పాలి ప్రభుజీకి A to Z వరకు. నేను అదే చెప్పాను, మీరే కృష్ణుడు అప్పుడు చేతుగా జోగు కూడా వస్తుంటారు. నేనైతే ఆయనతో అదే అన్నా, మీరు కృష్ణుడి రూపంలో మాకు చదివించారు అని కదా. అయితే ఉన్నాయో ప్రభుజీ లోపల కూడా అట్లా ఉన్నాయి. 66 కళలు ఉన్నాయి ప్రభుజీ. ప్రభుజీ యాత్ర మొదటి టైం వాళ్ళతో యాత్ర అతనితో ఫస్ట్ టైం వచ్చాను. బృందావన్ ఎన్నోసారి? 3-4 సార్లు. ఎలా ఉంది ఈ యాత్ర గురించి ఏం చెప్పగలరు మీరు? ఇంకా మంచిగా ఉంది. గోవర్ధన్ పరిక్రమ అందరు నడిచారు. నేను హైదరాబాద్లో కొత్త వాళ్ళు ఉండాలని నడుస్తులో లేదనిపించింది. నేను వాళ్ళు ఎంత నడిచిందో నాకు అంత ఆనందం అనిపించింది. మళ్ళీ ప్రభుత్వానికి నేను ఫస్ట్ టైం యాత్రకు వచ్చిన. మళ్ళీ వాళ్ళ మహారాష్ట్ర యాత్ర పోతుంటుంది ప్రతి సంవత్సరం. రాధనాథ్ మహారాష్ట్ర యాత్ర పోతా. అదే లాగా ప్రభుజీ అదే సిస్టంలో అదే టైప్లో తీసుకున్నాడు. మన ప్రొద్దున జపము, దాని తర్వాత మంగళారతి జపము, దాంట్లో ఈ జో ఫాలోవర్స్ ఏమేమి చేసిండో ప్రభుజీ అలా మహారాజ్ ఎట్లా ప్లానింగ్ ఉంటుంది. 10,000 భక్తులు ఉంటారు. ఇప్పుడు మేము దీపావళికి వెళ్తున్నాం. ఇంకా మేము మాయాపూర్కి వెళ్తున్నాం. అదే విధంగా ప్రభుజీ మొత్తం సిస్టమేటిక్, ఏం తక్లీఫ్ కాకుండా, కష్టపడకుండా అందరికీ ఎవరికి ప్లానింగ్ కూడా చేశారు. చాలా మంచి చేశాడు ప్రభుజీ. నేను ప్రభుజీది ప్లానింగ్ చూసి నేను కూడా మొత్తం ఇదైపోయినాను. ఎంత చక్కగా చేశాడు, మంచి చేశారు. సో ప్రేమనందన్ ప్రభు, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఒక సందేశాన్ని ఇవ్వమని వెళ్తున్నప్పుడు ప్రభుతోటి బాగా ఆస్వాదించారని ఆశిస్తున్నాం. ఎంతమంది ఆస్వాదించారు? సరే, హరి. సో మీ అందరికీ కూడా ఈ యొక్క మంచి ఆస్వాదన కలగాలని ప్రభుజీ ఎన్నో రోజుల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నారు. సో ఈ యొక్క మనకి ఎంత అనుభవం కలిగింది అంటే కనుక దాని యొక్క ప్రభుజీ చాలా ఆహర్నిశలు దీని గురించి చాలా ఆలోచన చేశారనమాట.
ప్రతి దాని వెనుక కూడా ఎంతో గొప్ప సేవాభావం అనేది ఇందులో ఇమిడి ఉంది. ప్రభుజీ ప్రసాదం దగ్గర నుంచి ఏ మెనూ ఉండాలి, ఏదుంటే భక్తులకి మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. పర్సనల్గా ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యారు. మెనూ దగ్గర నుంచి చూసిన అకామిడేషన్స్ దగ్గర నుంచి యాక్టివిటీస్, డ్రామాస్ కానీ చూస్తే మనకి దీపారాధన మనం చేసాం, ఈరోజు గోవర్ధన క్రూజ్ చేస్తున్నాం. అలా ప్రతి ప్రదేశానికి ఏ విధంగా మనం తీసుకెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో ప్రతిదాని వెనుక కూడా చాలా పెద్ద మనసుతోటి, చాలా గొప్ప సేవాభావంతో చేయడం జరిగింది. ఇది చాలా నాకు బాగా ఆకట్టుకున్న విషయం. ఎంతో సేవాభావం ఉంటే తప్ప ఇలా అందరి గురించి ఆలోచించి ఇంత ప్రణాళిక అనేది ప్లానింగ్ చేయడం అనేది ఈజీ కాదు. సో అంతేకాకుండా ప్రభుత్వ ఇచ్చిన క్లాసెస్ అయితే అందరికీ చాలా ఇన్స్పైర్ చేసి ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ప్రతిరోజు కేవలం మనం విహారయాత్ర అలా కాకుండా ఇది నిజంగా ఒక తీర్థయాత్రలాగా ప్రభుజీ మనకి మంచి అనుభవాన్ని అందించారు. అనుగుణంగా సహకరించడానికి ఎంతోమంది వాలంటీర్ సేవకులు చాలా సహాయం చేసి అన్నీ కూడా చాలా సక్రమంగా జరిగేలా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఎన్నో కొన్ని లోపాలు ఉండే ఉండొచ్చు. సో దయచేసి మీరు దాన్ని పెద్ద మనసుతో స్వీకరించి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. దీంట్లో మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, సజెషన్స్ ఏమైనా ఉంటే దయచేసి మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. సో ఇలా ముందు ఇంకా ఎంతోమందికి రోజు మార్గదర్శనం చేసి భక్తి మార్గం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ప్రభు నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్. మా సాధన జీవితంలో ఒక నిమిషం వేస్ట్ చేయకుండా ఎప్పుడూ కూడా నిరంతరం సాధన చేస్తూ ఎంతో ఆస్ట్రియర్గా తపస్సుతో కూడుకున్న బ్రహ్మచర్య జీవితాన్ని వారు అవలంబిస్తూ ఉంటారు. అలానే మాకు ఎప్పుడైతే సేవ పెరిగిపోయిందో ఈ మధ్యకాలంలో మా గురువు గారి యొక్క సేవ ఇంకా వీటికి వెళ్ళడం, ఇప్పుడు మేము ప్రభుజీని అడిగాను, రిక్వెస్ట్ చేసాం, ఒకటేసారి అడిగాను, ప్రభుజీ మీరు క్లాస్ తీసుకుంటారంటే వెంటనే ఒప్పుకొని మన భక్తులందరికీ ఎంతో సమయాన్ని ఇచ్చి ప్రతి వారం జపా క్లాస్కి వస్తున్నారు. మీ అందరికీ నచ్చుతున్నాయా ప్రభుజీ ప్రజెంటేషన్? చాలా మంది అడుగుతున్నారు యాత్ర తర్వాత మీతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మీ నెంబర్ ఇస్తారా అని. మా నెంబర్ ఇవ్వలేం, కానీ మాతో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రొద్దున జపా క్లాస్కి రావాలి. ఎంతమందికి తెలుసు జపా క్లాస్ ఏంటో? ఎంతమందికి తెలియదు జపా క్లాస్ ఏంటో? అయితే మీరందరూ కూడా జపా క్లాస్ లింక్ మన ప్రసన్న మాతాజీ కానీ, శ్రవంతి మాతాజీ కానీ, లేదా ప్రశాంత్ ప్రభు కానీ మనకి ఒక గ్రూప్లో వేసేస్తారు. ఇప్పుడు బృందావన యాత్ర గ్రూప్ ఉంది కదండి, అందులో పెడతారు. అప్పుడు మీరు జపా క్లాస్లో జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు ఇంకా విషయాలన్నీ కూడా అందులో తెలుస్తుంది. ప్రతిరోజు చక్కగా భక్తులందరం కలిసి జపం చేసుకొని భక్తుల యొక్క సాంగత్యంలో ప్రవచనాన్ని వింటూ చక్కటి ప్రశ్నోత్తరాలని కూడా నివృత్తి చేసుకునే ఒక అవకాశం మనందరికీ ఉంది. తప్పకుండా అందరూ జపా క్లాస్కి రావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ప్రేమవర్ధన్ ప్రభుజీ. ప్రభుజీ ఒక విషయం చెప్పారు, ప్రణవానంద ప్రభు యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో, ప్రణాళిక ప్రకారంగా ఎన్నో నెలల నుండి, గత 6 నెలల నుండి ఈ యొక్క యాత్ర గురించి ప్లానింగ్ చేస్తున్నారు. ఏ భక్తునికి ప్రాబ్లం రావద్దు, అన్ని రకాలుగా బాగుండాలి. ఆయన ఎప్పుడు దినం రాత్రి, ఒక్కోసారి రాత్రి 12 గంటలకు ఏదైనా ఆలోచన వచ్చినా కానీ ఇమీడియట్గా ఫోన్ అన్నా వాట్సాప్ అన్నా చేసేది. మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది? రాత్రి 12 గంటలు. సో చూడండి, ఆయన యొక్క భావం, ఆయన యొక్క మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం ఈ యొక్క చిన్న సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నర్ ప్రభు గురించి మీ అందరికీ తెలుసు. రోజు మార్నింగ్ కలుస్తూ ఉంటారు. సో ప్రభుజీ చాలా ఈ 5 రోజులు మాకు యాత్రలో భాగంగా వారు అందించిన సేవలకు గాను వారందరికీ చిరు సన్మానం చేసి వారందరికీ కూడా మాట్లాడే అవకాశం కల్పించారు.
వీరు గవర్నర్ ప్రభు అండి. రోజు మార్నింగ్ జపా క్లాస్లో వస్తారు. అసలు ప్రభుజీ ఎంత సిన్సియర్ అంటే ఇంత ఓపిక కూడా చాలా ఎక్కువ అండి. ఎంతమంది అడిగిన ప్రశ్నలకైనా ఓపికతోని 9 అయిపోయినా కూడా మార్నింగ్ అందరికీ సమాధానం చెప్తూనే ఉంటారు. తర్వాత వీరు వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో గేట్ 5th ర్యాంకర్ అండి. క్లాస్ అయితే చాలా బాగుంటుంది వీరి తర్వాత శరత్ పూర్ణిమ ప్రభు మాట్లాడతారండి. వారు ప్రణవానంద్ ప్రభుజీకి సీనియర్ అంట కాలేజ్లో. అసలు ప్రభుజీ ఫస్ట్ టైం మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడినరో అదైతే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మన ఆంధ్ర తెలుగు మొత్తం మన యొక్క భక్తి అనేది వెళ్ళాలి అని ఉన్నారు. అలాగే ప్రణవానంద్ ప్రభుకి ముఖ్యంగా ఆయన ఎట్లా ఆర్మీ నుంచి లేకపోతే మొత్తం ప్రతి దాంట్లో ఉంటూ మేనేజ్మెంట్ చేస్తూ అన్నీ మనకి కావాల్సిన భక్తి లెక్చర్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. అట్లాగే వారి యొక్క సహాయక బృందానికి ఒక ఫ్యామిలీ లాగా అంటే చాలా రోజులు అప్పటి నుంచి కూడా ఎంతో నేను యాక్చువల్గా మేలో వెళ్ళిన ప్రభుజీ యొక్క భక్తులని కలిసాను గోవర్ధనకి వెళ్ళి వచ్చినప్పుడు. సో తర్వాత జపా క్లాసెస్ కొంచెం మార్నింగ్ వస్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు కలిసాను వెళ్ళాను. సో ఒక ఫ్యామిలీ లాగా ఒక ఆప్యాయంగా అందరినీ మిమ్మల్ని కలిసినట్టు అనిపిస్తుంది. అందరినీ మిమ్మల్ని చూసినప్పుడు ఎంతోమంది తల్లులు దొరికారు అన్నట్టు అనిపిస్తూ ఉంది అదృష్టం ఇట్లా దొరకడం. అట్లాగే ప్రభుజీకి లైక్ కోర్గా ఉండి ఎంతో సేవ చేసుకుంటున్న ఆదిలాబాద్ డివోటీస్ దగ్గర ఎన్నో రకాలుగా చూసిన శ్రీనివాస్ ప్రశాంత్ ప్రభు, శ్రీనివాస్ ప్రభు, శ్రవంతి మాతాజీ, ఇంకా ప్రసన్న మాతాజీ, శాలిని మాతాజీ, వీళ్ళందరూ కోర్ టీం ఉంటారు. మౌలి ప్రభు వాళ్ళందరూ ఎంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా సేవ చేస్తున్నాను. శ్రీనివాస్ ప్రభు అయితే నేను ఇక్కడెక్కడ చూడలేదు. ఎప్పుడు అక్కడ మేనేజ్ చేస్తూ అక్కడ చేస్తూ పరిగెడుతూ మొత్తం. సో ఇంతలా డెడికేటెడ్గా వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా ఆస్వాదించగలుగుతున్నాం ఈ యాత్రను. ఎంతోమంది ఎన్నో రకాలుగా షేర్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది ప్రభుజీ, చాలా మంది మాతాజీ శ్రీజీ మందిర్ వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉన్నారు. మన గ్రేస్ శరత్ పూర్ణిమ ప్రభు మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంత పెద్ద క్రౌడ్ ముందర దట్టు తెలుగు లాంగ్వేజ్లో ఫస్ట్ టైం అన్నమాట. కొద్దిగా మిస్టేక్స్ ఉంటే ముందే 5 minutes అడుగుతున్నాను. సో ప్రణవానంద్ ప్రభు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మేము కాలేజ్లో చదువుకున్నప్పటి నుంచి నేను 4th year ఉన్నప్పుడు తను 2nd year ఉండేవాడు. 2 years గ్యాప్ ఉండేది. బట్ జూనియర్ అయినప్పటికీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఇద్దరు. పక్క పక్కన పడుకునే వాళ్ళం, పోట్లాడుకునే వాళ్ళం, ఎన్నో చేశాను. బట్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ యాత్రకు నేను రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే చాలామంది ప్రణవానంద్ గురించి చెప్తున్నారు, ఎంతో పెద్ద ప్రచారం చేస్తున్నాడు, ఎన్నో లక్షల ఫాలోవర్స్ వచ్చారనుకున్నారు. అసలు నిజంగా ఏం చేస్తున్నా చూద్దాం, అదే ప్రణవానంద్ ప్రభేనా అనుకున్నాను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇటువంటి గొప్ప ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నాడని. దీని నుంచి ఏమర్థమవుతుందంటే మీ పక్కన ఎవరుతున్నారో మీకు తెలియదు. ఎప్పుడు కూడా ఎవరిని తెలియక తీసుకోకూడదు. సంహౌ ఆ టైంలో మేబీ నేను చాలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చాను. అప్పుడు కూడా తను చాలా అడ్వాన్స్ డివోటీ అనమాట. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చూసాను నేను ఎంత నిష్ఠగా ప్రాక్టీస్ చేసేవాడంటే కృష్ణ కాన్షియస్నెస్, తన గురువారం లెక్చర్స్ వినడం కానీ ఏమైనా సరే. అఫ్కోర్స్ అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ పేరెంట్స్కి వెళ్తుంది. సో
కోర్స్ అది ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా అయిపోతుంది. మనం కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇస్తే మన పిల్లలకి ఇలా అవ్వచ్చేమో. ఇటువంటి వాళ్ళు ఇంకా 100 మంది వచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకపోతుంది. సో నేను ఇక్కడికి వచ్చి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అవే యాత్ర ఎలా మొదలైంది, ఎలా జరిగింది, ఎలా ముగింపు అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ కొందరు అన్నారు, మీతో పాటు ఉండే ఫ్రెండ్ ఇంత ముందుకు వెళ్ళిపోయాడు, మీరైతే ఇక్కడే ఉన్నారే, మీకేమనిపిస్తున్నారు అన్నారు. సో నేను అన్నాను, అవునా, నేనైతే ఎప్పుడు ఆలోచించలేదు. హరే కృష్ణ, నేను ఎప్పుడు ఆలోచించలేదు అలా. సంభవ అప్పుడు నాకు థాట్ వచ్చిందన్నమాట. సో ఈ దానం ఒక క్షేత్రం. హరే కృష్ణ, హరే కృష్ణ. బృందావన క్షేత్రంలో ఒక అంటే ఒక గడ్డిపోచ ఏదైతే ఉంటుందో, గడ్డిపోచ ఎప్పుడు కూడా యశోదమ్మతో కంపేర్ చేసుకోదట. తెలుసా మీకు ఇది? గడ్డిపోచని అడిగితే యశోదమ్మ దగ్గర ఎప్పుడు కృష్ణుడు ఉంటాడంట. నీకు ఆ పొజిషన్ వద్దా అని అడిగితే, వద్దొద్దు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ గడ్డిపోచలాగే. ఎప్పుడైతే మనం ఆ భావంలో వస్తామో అదే బృందావన భావం అంట. సో సమయం మా గురు మహారాజ్ మాకెన్నో ఇలాంటి ప్రిన్సిపల్స్ నేర్పించారు. దానివల్ల ఏదైతే ఎన్వీ లాంటి, ప్రైడ్ లాంటివి ఏవైతే అనర్థాస్ ఉన్నాయో అవంతగా ట్రబుల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్రణామం గురువే కాదు, ప్రణామం కింద ఎవరైతే సేవ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ డివోటీ సమ్వాట్ వెరీ వెరీ స్పెషల్ అనమాట. సో ఎన్నో పేర్లు ఉన్నాయి. శ్రీనివాస్ ప్రభు, ప్రశాంత్ ప్రభు, సుబీత్ ప్రభు, కెమెరాతో పాటు ఇంకా నవదీప్ ప్రభు, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ యంగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఇప్పుడిప్పుడు వచ్చారు భక్తిలోకి. బట్ మీరు చూసినట్టయితే అంత డెడికేషన్ తోటి సేవ చేస్తున్నారు. యాజ్ ఇఫ్ కొంతమంది 10 సంవత్సరాలు ఈ భక్తి పాత్రలో ఉండి చేస్తున్నట్టు చేస్తున్నారు. అంత గొప్ప పొజిషన్లోకి వచ్చేసారు వీళ్ళంతా. ఇది మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ సిన్సియర్ డిజైర్ ప్రభుజీని ప్లీజ్ చేయాలని చెప్పేసి. సో నేను కూడా వాళ్ళ నుంచి చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆల్దో నేను ఈ సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా నాకు అనిపించేది, బాబాయ్ వీళ్ళలాగా నేను ఎప్పుడు సేవ చేయలేదని చెప్పేసి. వాళ్ళే కాదు, ఎంతోమంది మాతాజీస్ కూడా చాలా ఎంతో బాగా చేస్తారు. ఎప్పుడైతే యునైటెడ్ ఎఫర్ట్స్ ఉంటాయో టీమ్ వర్క్ అంటారు దాన్ని. కార్పొరేట్ కంపెనీస్లో ఎక్కువ దీనికి టీమ్ వర్క్. ఎక్కడైతే టీం బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్గా చూస్తారు కృష్ణ మహాభారతం అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ యాత్ర అనేది ఎంతో బాగా జరిగింది. అట్లీస్ట్ ఫర్ మీ, మా గురు మహారాజ్ యాత్ర ఎలా జరుగుతుందో అటువంటి యాత్రలో బరాబర్ అదే స్టెప్స్లో ఫాలో అయ్యింది. సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇన్ని ఆర్గనైజ్ చేయడము, మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నేను యూత్ టీచర్ అనమాట. సో మా యూత్ క్యాంప్స్లో మ్యాక్సిమం 50 బాయ్స్ వస్తారు. వాళ్ళని మేనేజ్ చేయడమే తలదోక అవుతుంది. బట్ ఇక్కడ 500 మంది, దట్టు మాతాజీస్, ప్రభుజీస్, చిల్డ్రన్, ఇంత వెరైటీ ఆఫ్ ఆడియన్స్లో మేనేజ్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. సో షూర్లీ కృష్ణుడు వీళ్ళకందరికీ ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తారు త్రూ ప్రణామం ప్రభు. అండ్ నేను ఇదే ఆశిస్తాను, వీళ్ళకందరికీ కూడా ఎంతో కృప కలగాలని, ఇలాంటి యాత్రలు ఎన్నో వందల యాత్రలు చేయాలని, వేరే మందిని డివోషన్ చేయాలని మొక్కుకుంటారు. ఇంకా లాస్ట్ ఒక చిన్న విజ్ఞప్తి, ఎవరైతే యాత్రలో పార్టిసిపేట్ చేశారో, సో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారని విన్నాను. చాలామంది మాలలు కూడా తీసుకున్నారు, చాంటింగ్ కూడా మొదలు పెడుతున్నారు. ఎవరైతే మొదలు పెట్టలేదో మొదలు పెట్టండి, ఎవరైతే మొదలు పెట్టారో మనం పెంచండి. సో ఎందుకంటే మన
జీవితంలో ఎప్పుడైతే భగవంతుడు మన పార్ట్నర్ అవుతాడో, బిజినెస్ పార్ట్నర్ కానీ ఏదైనా సరే, ఎప్పుడైతే మీరు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారనుకోండి భగవంతుడితో, అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీకేం అనిపించదు. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మా గురు మహారాజు. ఒకప్పుడు అంట ఒక చిన్న పిల్లాడు రోడ్డు పైన ఒంటరిగా నడుస్తున్నాడు. అప్పుడు 4-5 ఊరకొక్కలు వచ్చేసి ఆయన పైన అటాక్ చేయాలని చూసినప్పుడు వెంటనే పరిగెత్తి పారిపోతాడు అక్కడి నుంచి. సో నెక్స్ట్ డే అదే పిల్లవాడు వాళ్ళ ఫాదర్ తోటి వస్తున్నప్పుడు చేయి పట్టుకొని వస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు ఎలా తెలిసింది తెలుసా, ప్రభుజీ సేవకి రమ్మంటే వచ్చాడు. ఇక్కడ ఈ యాత్రకి మొత్తం కర్త కర్మ క్రియ పాత్ర పోషించినటువంటి ప్రసన్న వారి ప్రభుజీ శ్రీనివాస్ ప్రభుజీ గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నారండి. అసలు వీరి గురించి చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవండి. ప్రభుజీ మాటల్లోనే విందాం. మేమందరం మీకు ఎంత కష్టపెట్టామో చెప్పండి. హరే కృష్ణ. అసలు యాక్చువల్లీ నేను మాట్లాడలేదు, ఎందుకంటే యాక్చువల్లీ ప్రభు చెప్పినట్టు అసలు యాత్ర గురించి మొత్తం ప్లానింగ్ కానీ అంతా మేనేజ్మెంట్ ప్రభుజీ చూసుకున్నాడు. కాకపోతే కొన్నిసార్లు మహారాజ్ సేవ దానివల్ల ఒక్కసారి నాకు చెప్పాడు వీలైతున్నాను. యాక్చువల్లీ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే మొత్తం మేనేజ్మెంట్ అంతా ప్రభుజీ చాలా చూసుకున్నాడు. కొన్ని విషయాలలో నేను రూమ్స్ యాక్చువల్లీ నేనే వచ్చాను చూశాను, కొంచెం నియర్ బై ఉండాలని కొన్ని నేను సెలెక్ట్ చేశాను, ఇంకో ఆప్షన్ లేకుండా. కాకపోతే కొందరికి ఎవరైతే ఈ రూమ్స్లో ఉన్నారో జపాన్, ఎస్పెషల్లీ నేను జపానీస్ దాంట్లో సికానా సార్ వాళ్ళందరూ కొంచెం క్షమించాను, ఎందుకంటే యాక్చువల్ దగ్గర ఉండాలని రీజన్తో మేము కొంచెం సెలెక్షన్ చేస్తున్నాం. యాక్చువల్లీ ప్రభుజీ సీట్లా ఉండకపోవడం రావచ్చు, ప్రభుజీ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఇంకో ఆప్షన్ లేక మేము తీసుకోవాల్సి వచ్చింది. అందరూ యాక్చువల్లీ చాలా మంది డివోటీస్, ఎస్పెషల్లీ కొంత మాతాజీస్ కూడా అందరికీ తీసుకొని వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామనుకున్నారు. కానీ కొందరి అందరికీ ఏదైతే డిసప్పాయింట్మెంట్ చేసిన సాటిస్ఫాక్షన్ చేయలేకపోయినాం. స్పెషల్లీ అదే వాళ్ళ గురించి క్షమించాలి మమ్మల్ని. ప్రభుజీ ఏంటంటే మెయిన్ యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలో జస్ట్ ప్రభుజీ ఏదో చెప్పిందని మేము ఇది అంటే జస్ట్ ఫాలో అయి చేస్తున్నాం, కానీ మేము చేసింది లేదు. ఈ ఒక్క దాంట్లో మాత్రం ప్రభుజీ ఫిజికల్గా వచ్చి ఉంటే చాలా బాగుంటుండే. యాక్చువల్లీ ప్రభుజీ కూడా దేవాల నుంచి చూశాడు ఎట్లా చేద్దామని. ప్రతిరోజు మేము చూసాం, కానీ ఆప్షన్ లేక చాలా పడ్డాం. ప్రతిరోజు వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడుతుంది వాళ్ళకి ఎట్లా చేద్దాం ఉన్న వాళ్ళందరినీ జియాక్స్లో అయితే ఓకే ఉంది, మిగిలిన అందరినీ కూడా పిలిచి ప్రతిరోజు చూసాం, ప్రతిరోజు ట్రై చేసాం, కానీ వాళ్ళకి ఎట్లా ఇద్దామని బాగా చూసాడు ప్రభుజీ. ట్రై చేసాం, కానీ కొందరికి ఇబ్బంది పెట్టాము దాంట్లో. ఎస్పెషల్లీ అదే నేను ఇవన్నీ దీనికి మాత్రం కొంచెం అందరికి క్షమించాలి దయచేసి. నాకు యాక్చువల్ మేనేజ్మెంట్ అన్నిటికీ కూడా తెలియదు, ప్రభుజీ ఏదో చెప్పింది కొన్ని చేశాము. యాక్చువల్లీ జీవి యాత్ర రాకముందు ఇంకా మీ అందరికీ చాలా అసోసియేషన్ ఉండేమో ప్రభుజీకి. జీవి యాత్రకు వచ్చినప్పుడు కొంత ప్రభుజీతో కొంత అసోసియేషన్ దొరికి ప్రభుజీ ఏదో చెప్తే చిన్న చిన్న సేవలు చేస్తున్నామని నేను అసలు ఏమీ చేయలేదు. మేము ఎస్పెషల్లీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను కోరుకుంటున్నాను ఏంటంటే కొన్ని ఈ యాత్రలో ముఖ్య కీలక పాత్ర వీరిద్దరేనండి, ప్రసన్న శ్రీనివాస్ ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ ఏమంటున్నారంటే జపాన్ అని ఒక రూమ్స్ ఉంటాయని, ఆ రూమ్స్ కొద్దిగా బాగాలేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల అసౌకర్యం జరిగింది, నన్ను క్షమించండి అండి ప్రభుజీ అంటున్నారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనము అందరం ఒకే దగ్గరగా ఉండాలని చెప్పేసి తీసుకున్నారండి. ప్రభుజీ చాలా బాధపడ్డారు, మీ అందరినీ నేను అసౌకర్యాన్ని గురి చేశానని అందరూ కూడా అన్నారండి. అది ఏం లేదని ప్రభుజీ పెద్ద మనసుతో అలా అనడం గొప్ప విషయం. ప్రభుజీ ఒక గవర్నమెంట్ దాంట్లో ఒక పెద్ద పోస్ట్లో ఉండేవారు. డ్యామ్స్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉండేవారు అన్నమాట. ఆ పోస్ట్లో ఎన్నో సదుపాయాలు ఉండేవి. బంగ్లా ఉండేది, ఒక కార్ ఉండేది, ఒక డ్రైవర్ ఉండేవాడు, ఒక అటెండెంట్ ఉండేవాడు. దాంతోపాటు డబ్బులు ఎన్ని కావాలి అని అంటే అని వచ్చేవారు. కానీ ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వచ్చారో ఇవన్నీ మాకొద్దు, ఏదైతే నిజాయితీగా ఉండే
ఉద్యోగమైనా పర్వాలేదు, సరళంగా ఉండే ఉద్యోగమైనా పర్వాలేదు, కానీ మేము ఎటువంటి తప్పు చేయకూడదు అని ఆ పెద్ద జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చేసి ఆ బంగ్లా వదులుకొని ఆ కార్ వదిలేసుకొని అటెండెన్స్ డ్రైవర్లు అందరూ వదిలేసుకొని డబ్బులు వదిలేసుకొని ఒక చిన్న సింపులర్ జాబ్ తీసుకొని ప్రభుజీ తన టైం అంతా కూడా సర్వీస్లో ఇంకా అలానే మాతాజీ కూడా మాస్టర్ చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. అయినా సరే డివోషన్లో ముందుకు వెళ్ళాలి, పిల్లల్ని కృష్ణ కాన్షియస్గా పెంచాలి అని వాళ్ళిద్దరూ చాలా ఎగ్జాంపులరీగా ఏ సేవ ఉంది అన్నా సరే మొట్టమొదటిగా స్పందించి రెస్పాన్సిబుల్గా అన్ని సేవలు పూర్తి చేసి యాత్రను కంప్లీట్ చేశారు. ప్రణామాలు అందరికీ. మాతాజీ సంఖ్య గ్రేస్ ప్రణానంద ప్రభు గ్రేస్ శ్రీలంత ప్రభు గ్రేస్ గవర్నర్ ప్రభు గ్రేస్ శరత్ పూర్ణిమ ప్రభు. సో వీళ్ళందరినీ మేము జపా గ్రూప్లో వీక్లీ ఓన్లీ 4 times చూసేవాళ్ళం. అందరినీ ఒక్కో రోజు ఒకరిని చూసేవాళ్ళం. బట్ హియర్ చాలా మంచి ఆపర్చునిటీ, అందరు ప్రభుజీస్ని ఒకే దగ్గర అండ్ ఇన్ని రోజులు ఇలా వీరి సాంగత్యం లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. యాక్చువల్లీ మాకు ఇక్కడ కూర్చుంటే అర్హత కూడా లేదు. బట్ హిస్ గ్రేస్ ప్రణవానంద ప్రభు యొక్క ఇచ్చిన సేవ యాక్సెప్ట్ చేయాలి అన్న ఒక చిన్న ఇన్స్పిరేషన్తో వచ్చాము. సేవ చేద్దామని ప్రభుజీకి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చి ఎందుకు పోగొట్టుకోవాలి, మనము కోరుకునేదే సర్వీస్, మళ్ళీ సర్వీస్ ముందుకు వచ్చేసరికి ఎందుకు వద్దనాలి అని చెప్పేసి సరే మనకు చేతనైనంత చేద్దాంలే అని యాక్సెప్ట్ చేశాము. బట్ దయచేసి మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలి. ఎందుకంటే మా రిజిస్ట్రేషన్ సేవా భాగంలో మీ అందరికీ పదే కాల్స్ చేస్తూ రిపీటెడ్గా చేయాల్సి వచ్చింది. సో వాళ్ళని అసౌకర్యంగా ఫీల్ చేసినందుకు మీరు క్షమించాలి. అండ్ మేము చేసిందంటూ ఏమీ లేదు, మా వెనకాల అంతా డైరెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మన ప్లేస్లో ప్రణాళిక ప్రభు ఉండి ఆలోచించేవారు, నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అని. సో ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అండ్ ఏ సేవ ఉన్నా నంబర్ 1 ఉండాలి. భగవంతుని సేవ నంబర్ 1, ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకూడదు. అండ్ డివోటీస్కి కూడా ఎలాంటి లోటుపాట్లు కలగకూడదు అన్న ఆలోచనతో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ప్రసాదం మెనూ ప్రిపేర్ చేసేవారు. అండ్ ప్రెగ్నెంట్ ప్రభు చెప్పినట్లు 12 గంటల రాత్రి వరకు ప్రిపరేషన్లోనే ఉండేవారు. ప్రభు ఇక్కడ వచ్చాక కూడా ఇప్పుడు 6 o'clockకి ఇక్కడ క్లాస్ ఇవ్వాలంటే క్లాస్ కన్నా ముందు ఇంకా జీబీసీ ప్రాజెక్ట్ క్లాస్ వినుకుంటూ ఇక్కడ క్లాస్ ఆఫ్ చేసి స్టేజ్ ఎక్కేవారు. సో మేము చాలా నేర్చుకున్నాము ఈ యాత్ర ద్వారా. అసలు నిజంగా ఇంత 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఇంత టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్కి మారు పేరు హిస్ గ్రేస్ ప్రణానంద ప్రభు చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ శ్రీలంక ప్రభు, గవర్నర్ ప్రభు, శరత్ పూర్ణిమ ప్రభు కూడా చాలా నేర్చుకున్నాము. ఇంత సింప్లిసిటీకి మారు పేరు వీరందరూ. అసలు శ్రీల ప్రభుపాద్ గారు 26 క్వాలిటీస్ ఆఫ్ డివోటీస్ ఇచ్చారు. సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళందరిలో ఉన్నాయి. అండ్ డివోటీస్ అందరినీ జపా గ్రూప్లో చూసేవాళ్ళం, ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా అన్న ఆతృత ఉండేది. బట్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ ఇలా ప్రణానంద ప్రభు ఫ్యామిలీలో ఒకే దగ్గర కలుసుకోవడం. అండ్ ఇంకో నాకు కోరిక ఉండేది, ప్రణానంద ప్రభు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒకసారి కలవాలి అని. సో ఈ యాత్ర ద్వారా నా కోరిక కూడా తీరిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అండ్ అనుష మాతాజీ డిటర్మినేషన్ అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మాతాజీ ప్రభు గోవర్ధన్ పరిక్రమ చేసేటప్పుడు ప్రభు వాళ్ళ తమ్ముడు ప్రభుజీ మధ్యలో వెళ్ళిపోయినా కానీ మాతాజీ లేదు నేను డ్రాప్ అవ్వను అని చెప్పేసి అనుష మాతాజీ స్లో అయినా సరే నేను నడిచే తీరుతాను, గోవర్ధన్ పరిక్రమ చేసే తీరుతాను అని లాస్ట్ వరకు కూడా ఎంత చాలా చేసేస్తాను లాస్ట్ వరకు. సో వీఆర్ సో ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ సో మచ్. హరే సేవా భావం గురించి ఇంకా చెప్పలేను. ఈ యాత్ర జరిగింది అంటే వీళ్ళిద్దరి వల్ల, అంటే వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే మెయిన్ రోల్ ప్లే చేయడం వల్ల జరిగింది.
తర్వాత నెక్స్ట్ ఇంకా మాకు చాలా హెల్ప్ చేశారు మన ప్రశాంత్ ప్రభు, ఇంకా విశాల్ చెప్తున్నారు మాధవి అంతా డీటీ డిపార్ట్మెంట్ అంతా చూసుకున్నారు. ప్రభుజీ అకౌంట్స్ అన్నిటికంటే డేంజరస్ డిపార్ట్మెంట్, అందరికీ డబ్బులు కట్టడం. దయచేసి ప్రభుజీ కృపతో ఆయన ఏం చెప్పారో అది చేస్తూ పోయానే తప్ప దాంట్లో మాదేం లేదు. ప్లస్ మేము కూడా చేసింది ఏం లేదు. జస్ట్ డైరెక్షన్ని ఫాలో చేయడానికి ప్రయత్నించాము. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని తప్పులు కూడా దొరికాయి, ఎన్నో తప్పులు కూడా చేసి ఉంటాం. దయచేసి మన్నించండి. ఇంకేమైనా మీకు చేసినటువంటి సౌకర్యంలో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. మీరంతా క్షమా హృదయం కలిగిన వాళ్ళని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో నేను దాదాపుగా కలిశాను. అందరు కూడా చాలా మంచి హృదయంతో మంచి భక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇందాక మన శరత్ ప్రభు గారి గవర్నర్ ప్రభు చెప్పారు, అంటే ఒకే భాషతో ఉన్నటువంటి కాంగ్రిగేషన్తో 500 మంది భక్తులతో ఇప్పటి వరకు మేము చూడలేదని మన రిసెప్షన్ వాళ్ళు కృష్ణమురారి ప్రభు చెప్తున్నారన్నమాట. అంటే రకరకాలుగా వేరే వేరే ప్రాంతం నుండి వచ్చి ఇంకా పెద్ద కాంగ్రిగేషన్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఓన్లీ తెలుగు భాషికులు ఒకే భాషతో చెందినటువంటి వ్యక్తులు ఇంత పెద్ద గ్రూప్ రావటం నిజంగా వీరు ప్రశాంత్ ప్రభుజీ, విశాలిని మాతాజీ ఆదిలాబాదేనండి. వీరి సేవ కూడా చాలా గొప్పది. ప్రభుజీ వచ్చేసి అకౌంట్ సెక్షన్ చూసుకునే వాళ్ళు, మాతాజీ వచ్చేసి డీటీ సేవ చూసేవారు. ప్రభుజీ నైట్ 12 గంటల వరకు కూడా సేవలోనే ఉండేవారండి. ఈ అకౌంట్ సెక్షన్ అంటే చాలా హార్డ్, అమ్మో చూసుకోవాలంటే భయం వేస్తుంది. మాతాజీ కూడా మార్నింగ్ 3:30 హారతికి అన్నీ రెడీ ఉంచేవాళ్ళు. యాక్చువల్గా యాత్ర అనగానే ప్రభుజీ కాల్ చేస్తారు యాత్రకు రావాలి అని. నెక్స్ట్ మంత్ మహారాజ్ యాత్ర ఉంది. నేనైతే రాను అని మా ప్రభుత్వం నన్ను, కానీ ఆ మహారాజ్ యాత్ర కన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ యాత్రలో నాకు కలిగింది. యాక్చువల్గా ప్రభుజీ కాల్ చేసి మాతాజీ డీటీ డిపార్ట్మెంట్ చూసుకోవాలి అని అన్నారు. ఓకే అన్నాను. ఓకే అనడమే నా వంతు, మిగతా అంటే ఏమి కావాలి అదంతా నానెత్తి ఏం పెట్టలేదు. అంతా ప్రభుజీ ప్లాన్ చేసి అన్నీ అరేంజ్మెంట్ చేసి ఇచ్చారు. జస్ట్ ఓకే అనడము, ప్రభుజీ చెప్పినట్టు అంత ప్లానింగ్ అంతా ప్రభుజీ అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. జస్ట్ ఒక పాకెట్ లాగా ఉండడం అంటే ప్రభుజీ ఏం చెప్పారు. కానీ ఏదైనా తప్పులు చేస్తే, నా వల్ల తప్పులు జరిగితే ప్రభుజీ అపరాధాలు అయితే క్షమించండి ప్రభుజీ. మళ్ళీ ఇక్కడ తెలుగువారి సాంగత్యం, ఏ యాత్ర ఇంతకు చాలా యాత్రలు వెళ్ళాము, ఇంతమంది తెలుగు వాళ్ళు మన చుట్టూ, అంటే మహారాజ్ యాత్రలో అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఎటు చూసిన మన వాళ్ళు, మన ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ అన్న ఆప్యాయత అందరిలో చూసాము. చాలా ఆనందంగా అనిపించింది అన్నట్టు. ప్రభుత్వం కూడా వివరించడము అన్నీ చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్, యాత్ర ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ప్రభుజీని నేను మాత్రం సాటిస్ఫాక్షన్ చేయలేకపోయానేమో నేను అనుకుంటున్నాను. వెంకన్న విషయంలో కానీ ఏదైతే తప్పులు ఉంటే క్షమించండి. రాధాకృష్ణ ఎంత బాగున్నారు ఇక్కడ, బాగున్నారా? మాతాజీ డ్రెస్సింగ్ చేశారు రాధాకృష్ణ. తర్వాత ప్రతిరోజు మీరు వచ్చేసరికి పాలనన్నీ మార్చి స్వామి గంట అలంకరణ చేసి ప్రొద్దున పూట మంగళారతికి పూజారి వచ్చే లోపలే ప్లేట్లన్నీ తయారు చేసి పూలన్నీ ఆర్డినేట్ చేసి ఈరోజు ప్రొద్దున ఫెస్టివల్ కావాల్సినవన్నీ చూసుకుంటూ అన్నీ ప్రతి ఒక్కటి మాతాజీ చూసుకున్నారు. మళ్ళీ అన్ని రకమైన అకౌంట్స్ సేవ, మిగతా ప్రాబ్లం డీలింగ్, అందరితో మాట్లాడటం, అందరివి ఇది చేయటం అంతా కూడా మన ప్రశాంత్ ప్రభు చూసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఎంతో ఎంతో కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ప్రభు పేరు అంకిత్ ప్రభు. ఈయన ప్రభుజీ వాళ్ళ తమ్ముడు. ఈయన కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. ఈయన ఎవరో తెలుసా? మనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పాపం ఏ రాత్రి పూట ఏది కావాలంటే అది వెంటనే అన్ని చోట్లకు తిరిగి ఈరోజు గోవర్ధన పూజకి సంబంధించిన విషయాలు, మన వరసానాకి వెళ్ళిన విషయాలు,
ఎక్కడ ఏది కావాలంటే వెంటనే మనకి హెల్ప్ చేశారు ఆయన. ఇలా ఈ 5 రోజులు మనకు ఎవరెవరు ఏ సేవలు అందించారో వారందరినీ గుర్తించి వారందరికీ కూడా ప్రభుజీ చిన్న సన్మానం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ప్రభుజీ రెండో యాత్ర పెట్టింది కూడా రెండో యాత్ర. మనం చూసే విధానాన్ని బట్టి కూడా మీకు ప్రాబ్లంగా అనిపిస్తుంది, మాకు ప్రాబ్లంగా అనిపిస్తుంది, మాకు ప్రాబ్లంగా అనిపిస్తుంది, మీకు ప్రాబ్లంగా అనిపిస్తుంది ఊహించుకోవాలి. అలాగంటే చాలా బాగా చేశారు. ఏంటంటే చాలా కష్టం. ఎందుకంటే మన రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ నుంచి టూర్స్ కండక్ట్ చేస్తే కొన్ని సర్వీసెస్ నాకు అప్పచెప్తుంటాను. ప్రభుజీ టూర్ పెట్టండి అంటే ఎవరు పడతారండి ఈ ఛాయ్, టీవీ బాగోలేదంట, రూమ్ బాగోలేదంట, డబ్బులు తినాలి, నేను ఇది అంట. మీకు ఆ బాధ లేకుండా నేను చూస్తానని హామీ ఇస్తే సరే నీకు ఎప్పుడైనా పడంటే ఇదే ఇవన్నీ చేసేవాడు. చూపు అంటే మన భక్తులు ఇక్కడికి రాగానే జపా గ్రూప్లో రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ రూమ్స్ చూడగానే ఏంటి రూమ్స్ ఇలా ఉన్నాయి అని అనుకున్నాము. ప్రవచనం చెప్పినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పారు. ఆయన చిన్న రూమ్లో ఉండి ఎలా చదువుకున్నారు బాగా. ఆ ప్రభుజీ అంత చిన్న రూమ్లో ఎలా ఉన్నారు. ఆ రోజు ఆ దర్శనం చూసుకుంటే వచ్చి ఆయనతో పోల్చుకుంటే మన ప్రభుజీ ఎంత ఇదిగా మన ఎంత అకామిడేషన్ ఇచ్చి మనం చూస్తుంటే దీన్ని చూసి మనం ఇలా అనుకున్నామా అనుకున్నాం. ఆ మధ్యాహ్నం మీటింగ్ పెట్టి జపా వాళ్ళు రమ్మనండి అని అన్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత ఆ ప్రవచనం తర్వాత మాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు అన్ని ఏసీ ఇచ్చారనగానే కూడా అబ్బా ప్రభుజీ ఎంత ఆలోచిస్తున్నారు అని అనుకున్నాను. తర్వాత నందగావ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఆ వాయిస్ వినిపించక జనాలు తోసినట్టు లోపలికి అయితే మన వాళ్ళు కూడా వస్తున్నారు అనుకొని మెట్టెక్కి తెలుగు వాళ్ళు వెళ్ళకండి అంటే మెట్టి దిగిపోయి బ్యాక్ వచ్చా. రాగానే ప్రభుజీ కోపం వచ్చింది, అనౌన్స్ చేస్తున్నా వెళ్ళిపోయారు అంటే అయ్యి బాబా ప్రభుజీ కోపం వచ్చింది. నాకు సాయంత్రం మీటింగ్ వరకు దడ వస్తుందే అమ్మ ప్రభుజీ కోపం తెప్పించేస్తున్నా. ఆయన ఫేస్ చూసి నేను కృష్ణను ఊహించుకుంటుంటే అంత భయం వేసి ఆ సాయంత్రం మళ్ళీ ప్రవచనాలు వింటే అబ్బా ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. అసలు ఆ భయం పోయి నాకు స్మైలింగ్ ఫేస్లో నాకు వచ్చేసింది. ఇక భయపడక్కర్లే ప్రభుజీ ఇంకా మనల్ని క్షమించేశారు అనుకొని నాకు చాలా సంతోషం వేసింది. ప్రభుజీ ఈ ప్రభుజీలు కూడా బాధపడిపోతున్నారు జపాకి ఇచ్చాము అని. కానీ ఇప్పుడు ప్రభుజీలు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుజీ అందరూ హ్యాపీగా ఉన్నాం. మీరు దర్శనాలు చేసుకుంటూ ఇంత యాత్రలు. ఇంకొకటి ప్రభుజీ ఇంకొకరికి అయితే వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తారు, మీరు తీసుకెళ్ళండి. కానీ ప్రతి దానికి ప్రభుజీ వచ్చి అండగా నిలబడి మీరు ఇటు వెళ్ళండి, అందరూ ఇట్లా ఫాలో అవ్వండి, ప్రతి దానికి అటెండ్ అయ్యి మమ్మల్ని ఫాలో చేశారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భోజనాలు కానీ మెడికల్ కానీ నేను గిరి ప్రదర్శన చేస్తే ఎంతమంది కాళ్ళ నొప్పులు వస్తే మెడికల్ కేర్ పెట్టేసి అందరికి మందులు కూడా ఇప్పించారు. భోజనాలు అయితే ఇంట్లో కానీ ఎక్కడ హోటల్లో కూడా అలాంటి భోజనాలు చేయం ప్రభుజీ. అసలు అంత మంచి భోజనాలు పెట్టారు. లోకాలు అసలు బాగా చాలా బాగున్నాయి ప్రభుజీ. ఆ కేక్ మేము వదలలేదు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ అవకాశం ఇచ్చినందుకు. దీనిగా ఖర్చు పెడుతున్నాను. నాకు తర్వాత ఎన్నో ఆశించి ఇంకా నేర్చుకోవాలని ఆశీర్వాదం కోరుకుంటున్నాను. హరే కృష్ణ, అందరికీ ప్రణామాలండి. స్పెషల్గా మా గురుగారు అయినటువంటి ప్రణామాలు ప్రభుజీకి, ప్రభుజీకి. ఇక్కడ నేను కూడా మాట్లాడుతున్నానండి. ఆదిలాబాద్ వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. యాత్ర గురించి చెప్పాలంటే బ్రహ్మాండమైన యాత్ర అండి. ఇలాంటి యాత్రని మనం ఎప్పుడూ ఎక్కడ చూసుండము. ప్రభుజీతో ఇది నాది 2వ యాత్ర అండి. ఇంతకుముందు నేను జీవికి వెళ్ళాను. అసలు ఎంత పక్క ప్రణాళికతో ఉంటుందంటే యాత్ర, భక్తుల పట్ల వారికి ఉండే శ్రద్ధ, ఎక్కడ కూడా వారిని నమ్మి వచ్చినందుకు వారికి ఎవరికి అసౌకర్యం కల్పించద్దనే ఉద్దేశంతో ప్రభుజీ అహర్నిశలు భక్తుల కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అందరినీ అడిగి తెలుసుకుంటారు. ఇలాంటి గురుగారిని అయితే నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదండి. చూస్తుండగానే 5 రోజులు గడిచిపోయినాయి. బృందావనంలో ఇది మా చివరి రోజు. ఇంకా ఇక్కడ ప్రభుజీ వారి నిత్య సేవలో పాల్గొన్న వారికి సన్మానం చేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారో ఎవరైనా అయితే ఏదైనా చూసుకుంటారండి. అయితే మా శ్రీనివాస్ గారు చెప్పారు కంగారు లేని రోజు మన డాక్టర్ వస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. అప్పుడు మా కొద్దిగా
ఊరట కలిగింది. చాలా బాగా అందరినీ చూసుకున్నాను. చాలా నేను ఎప్పుడు హిందీలో చేస్తాము, కానీ ప్రభుజీ అన్నారని నాకు తెలుగు సరిగ్గా రాదు కదా, అందుకోసం ఒక్కొక్క డైలాగ్ హిందీలో రాసి అది రికార్డింగ్ చేశాను. అయితే ఇది అంతా ప్రభు అన్నారని ఇంత అదృష్టము ఈ బృందావన్ ధామంలో మనం ఏమైనా సేవ చేయడానికి కారణం అంటే బృందావన్ ప్రభు. ఆయన అందరికీ ఉత్సాహం, చిన్న పిల్లల నుంచి పెద్దలకి అందరికీ కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేస్తారు. అది మా భాగ్యం. ఆదిలాబాద్లో బృందావన్ ప్రభు మాకు ఇంత కృప, ఇంత రీచింగ్ అంత అవుతుందంటే బృందావన్ ప్రభు. ఇక్కడ లక్ష్మీలీల మాతాజీ చాలా చక్కగా డ్రామా చేశారు. వారి పాప తులసి కృష్ణుడి అవతారంలో చాలా బాగా కనిపించారండి. ఆదిలాబాద్లో వాళ్ళ ఇల్లు అయితే దేవాలయమేనండి. జగన్నాథ్ విగ్రహాలు ఉన్నాయి, బలదేవ్, జగన్నాథ్, సుభద్రమయ్యవి. అసలు వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా తలుపులు తెరుచుకొని భక్తుల కోసం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఇలా చివరి రోజు కన్క్లూడింగ్ సెషన్ అరేంజ్ చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకొని తిరుగు ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రైన్లో ఇబ్బంది పడకూడదని ప్రసాదం అరేంజ్ చేశారు ప్రభుజీ. అదైతే చాలా గ్రేట్ అండి. అంతేకాకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రభుజీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, గుర్తుండిపోవాలి ఈ యాత్ర అని. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి లక్ష్మీ నరసింహస్వామి లాకెట్స్ ఇచ్చారండి. పిల్లలైతే చాలా హ్యాపీగా వెంటనే వేసేసుకున్నారు. మొత్తానికైతే మా యాత్ర చాలా చక్కగా జరిగిందండి. ఈ ప్రభుజీ వారి ఆశీస్సులతో మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి యాత్రలో పాల్గొనాలి. ఇవండి బృందావనం యాత్ర యొక్క విశేషాలు. ఈ బృందావనం యాత్రది 7 భాగాలుగా వీడియో అయ్యిందండి. ఇంతకుముందు 6 భాగాలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా చక్కటి యాత్ర, ప్రణవానందన్ ప్రభుజీ సాంగత్యంలో జరిగిన యాత్ర. ఇంతకుముందు గోవర్ధన్ ఎకో విలేజ్ యాత్ర కూడా నేను ఇందులోనే పెట్టాను, స్టార్టింగ్లో ఉంటుంది వీడియో చూడండి. మళ్ళీ జనవరిలో మరో యాత్రలో మళ్ళీ మనం అందరం కూడా కలుసుకుందాము. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు రావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి. అలాగే మా ఇంట్లో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 8 రోజు ప్రభుజీ మా ఇంటికి రావడం చాలా గొప్ప విషయం అండి. చాలా సంతోషం అనిపించింది. అంటే కార్తీక మాస దామోదర పూజ కూడా చాలా బాగా జరిగిందండి. ఆ వీడియో కూడా అతి త్వరలో నేను పెడతాను. అలాగే ఆదిలాబాద్లో గోవర్ధనగిరి పూజ కూడా జరిగిందండి. అది ఎడిటింగ్లో ఉంది. ఈ వీడియో కన్నా ముందా తర్వాత అన్నది చూడాలి. ఆ వీడియోను కూడా మీరు తప్పకుండా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరి ప్రభుజీలకు కూడా మేము వీడుకోలు అంటే బృందావనాన్ని ప్రభుజీ వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలంటే ఒక రకమైన బాధ, కానీ ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి. అందరికీ కూడా అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నామండి. అందరం కూడా మనం గురుదక్షిణగా వస్త్ర రూపేణ ధన రూపేణ ఏదన్నా ఇచ్చుకొని గురుదక్షిణగా వేడుకలు తెలుపుకున్నామండి. ఇక్కడ లంచ్ ప్రసాదం చేసాము. ట్రైన్కి టైం అవుతుంది. ఇంకా హడావిడిగా తినేసి బాక్సులు అందరం కూడా తీసుకొని ప్యాక్లు చాలా చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక పరోటా, చపాతీ, ఆలూ ఫ్రై పాడవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా 2 days ట్రైన్లో, వారికి కూడా పాడవ్వకుండా ఉండాలని చెప్పేసి చాలా చక్కగా ప్యాక్ చేసి ప్రసాదం అయితే అరేంజ్ చేశారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. హరే కృష్ణ. ఇక్కడ మేమైతే మద్రాస్ స్టేషన్కి వచ్చేసామండి. ట్రైన్లది ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు మనకి ఏ ప్లాట్ఫామో తెలియదు. లాస్ట్ మినిట్లో మా ప్లాట్ఫామ్ చేంజ్ అయిందండి. లక్కీ ఏంటంటే ఇంకా పైకి ఎక్కడం దిగడం కాకుండా జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే ఉంది మా ప్లాట్ఫాము. అసలు అది మామూలు టెన్షన్ కాదు. లాస్ట్ 2 minutes 1 minute 2 minutesలోనే వాడు మనకి చెప్తాడన్నట్టు మీ ప్లాట్ఫామ్ ఇక్కడ అని. అప్పుడు చూడాలండి. అసలు ఆ వీడియో తీయాలనుకున్నా కానీ ఆ టెన్షన్లో వీడియో కూడా తీయలేకపోయినాం. ఫైనల్లీ మేమైతే ట్రైన్లో ఎక్కినాక అమ్మయ్య ట్రైన్లో ఎక్కినామంటే ఇంకా మనం ఇంటికి చేరుకున్నట్టే అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. ట్రైన్లో ఎక్కి కూర్చున్నాక నవ్వుకొని సగమైనామని. ఎందుకంటే
అసలు ఆ నిమిషంలో ఉరుకులు పరుగులు బ్యాగులు తీసుకొని, అంటే ట్రైన్ కూడా ఎక్కువసేపు ఆగదండి, 3-4 మినిట్సే ఆగుతుందంట. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే B1 B2 దగ్గర కదా ఎక్కాల్సింది, మేము కరెక్ట్గానే నిల్చున్నా కూడా అది ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. సరే ఏదో ఒక బాక్స్లే ఎక్కితే అయిపోతుంది కదా ట్రైను అని అనుకునే లోపు ఒక దగ్గర డోర్ దిద్దామంటే అక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా ట్రైన్ లోపల, వాడు ఏం చేస్తాడంటే డోర్ దగ్గర బాటిల్స్ అన్నీ పెట్టేసి డోర్ లాక్ అయిపోయింది అన్నట్టు, డోరు తీయడానికి వస్తలేదు అసలు. మళ్ళీ ముందుకు పరిగెత్తి మళ్ళీ ఎక్కి, మళ్ళీ దీనికి తోడు ఏంటంటే విపరీతమైన లగేజ్ ఉంటుంది కదా, అమ్మో ఊహించుకోలేమండి. ట్రైన్ ప్రయాణం అంటే అదొక్కటి మాత్రం అసౌకర్యం. మళ్ళీ ఇక్కడ పిల్లలు వచ్చేసి గోల స్టార్ట్ అయిపోయింది. ఇంకా ట్రైన్ ఎక్కి నుంచి ఇంకా మా క్యాబిన్లోనే అన్నట్టు పిల్లలందరూ, ఇంకా పండేవాళ్ళు పడుకునే వాళ్ళు పడుకున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, తలకాయ బుర్ర తినేవాళ్ళు బుర్ర తింటున్నారు. ఇంకా నేనైతే పిల్లలందరూ అల్లరిని ఒకసారి షూట్ చేద్దామని వీడియో తీస్తున్నాను. కానీ చాలా సరదా అయిన యాత్ర, ఇలా పిల్లలతో కలిసి కూడా అందరం ఒకేసారి ఇలా జర్నీ చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అదే అల్లరే ఇంకా తెల్లవారిపోయిందండి. 6:30-7 గంటలకి అట్లా నాగ్పూర్కి రీచ్ అయ్యాము. అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ ఉన్నాము, ట్రైన్ ఎప్పుడు ఆగుతుందో మేము ఎప్పుడు దిగుతామా అని. ఇంకా నాగ్పూర్లో మేము బస్ ఎక్కి నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ఒక 3-4 గంటలు, 3:30 గంటలు అయితే ఖచ్చితంగా పడుతుందండి. 3:30కి అట్లా మేము రీచ్ అవుతాము. మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ ప్రసాదం కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ నాగ్పూర్ స్టేషన్లో నుంచి బయటపడి బస్సులో ఎక్కామండి. ఇంకా బస్సులో ఎక్కిన దగ్గర నుంచి ఎవరి దగ్గర ఏమేమి స్నాక్స్ మిగిలితే ఆ స్నాక్స్ అన్నీ కూడా తినేసాము. ఎందుకంటే ఇంకా టైం కూడా చాలానే అయ్యింది, 9 అట్లా అవుతుంది, 9-10 అయ్యిందండి, కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఇంకా అందుకోసమే మిగిలిపోయిన అందరి దగ్గర మిగిలిన స్నాక్స్ కూడా అందరం కూడా పంచుకొని తినేసాము. ఇంకా వేడి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. డైరెక్ట్ ఆదిలాబాద్ వరకు ట్రైన్ ఉంటే ఎంత బాగుండదు అనిపించింది. ఇంతకుముందు గోవర్ధన్ ఎకో విలేజ్ బాంబే వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఆదిలాబాద్కి వచ్చాము. ఇలా మధ్యలో ఇంత లగేజ్ పట్టుకొని ఎక్కడం దిగడం అంటే, మళ్ళీ ఇక్కడ నాగ్పూర్ స్టేషన్ నుంచి ఇరే రోడ్ క్రాస్ చేయాలి. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన ప్లాన్లే. అందుకోసమే మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే లగేజ్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ సర్దుకోవాలండి. ఇక్కడ పిల్లల్ని చూసారా, ఏది ఏమైనా సరే గేమ్స్ ఆడుడే అన్నట్టు, వాళ్ళకి వేరే ప్రపంచంతో సంబంధం లేదు. ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర కలిసారంటే ఇంకా ఆడుతూనే ఉంటారు. తినండి తినండి వస్తాను.
ఇక్కడ నాగ్పూర్ ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రసాదం వచ్చిండండి. మనోజ్ ప్రభుజీ అరేంజ్ చేశారు. మెత్తటి అటుకులు అంటే అక్కడ ఫేమస్ ఆలు పోహానే కదా, ఆలు పోహా సూప్ చాలా బాగుండే అండి, టేస్టీగా. ఆకలితో ఉన్నాం కదా, ఎలా లాగించేస్తున్నారు చూడండి అందరూ కూడా. ఇంకా మళ్ళీ తిన్న వెంటనే బస్ ఎక్కి మళ్ళీ మిగిలిపోయినాయన్నీ మళ్ళీ తినడం స్టార్ట్ చేసామన్నట్టు. నాకు విడిగా పెట్టండి. కిషోర్ పన్నదా మాతాజీ తినండి తినండి పోసుకోండి. సంజనక్క నువ్వేం తినావా? ఫాస్టింగ్ ఏమన్నా డైటింగ్? ఇదండి మొత్తానికి సక్సెస్ఫుల్గా యాత్ర కంప్లీట్ చేసుకొని ఆదిలాబాద్ వచ్చేసాము. మరో యాత్రతో మళ్ళీ కలుసుకుందామండి జనవరిలో. అంతవరకు సెలవు. హరే కృష్ణ.